చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో పోలీసు హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. 5గురికి గాయాలయ్యాయి. 2 పరిస్థితి విషమంగా ఉంది. మాక్ డ్రిల్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ కూలిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ మీద స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన హెలికాప్టర్ ప్రమాదాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి. గాల్లో పేలిపోవటం, ఉన్నటువంటి ఒక్కసారిగా కుప్పకూలిపోవటం వంటి ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పోలీసు హెలికాప్టర్ జోహోర్ పులాయ్ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో 5గురు మెరైన్ పోలీసులు అందులో ఉన్నారు. వారిని రెస్క్యూ బృందాలు వెంటనే రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. స్క్రీన్పై మీరు చూస్తూ ఉన్నారు. నీటిలో ఏ విధంగా ఆ హెలికాప్టర్ పడిపోతుందో కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ అట్లా కిందకి జారుతూ ఒక్కసారిగా వాటర్లో ఏ విధంగా పడిపోతుందో చూస్తున్నాం. మాక్ డ్రిల్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు మిత్సోత్సో పేరుతో 2025 పేరుతో బహుపాక్షిక అణుభద్రతా పరిశోధన కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన AS355N హెలికాప్టర్ బయలుదేరింది. అయితే ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ పడిపోవడంతో అప్పటికే మాక్ డ్రిల్ను కవర్ చేస్తున్న జర్నలిస్టులతో పాటు నదిలో ఉన్న రెస్క్యూ బృందాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే రెస్క్యూ చేశారు. ఆ హెలికాప్టర్ ఏ విధంగా పడిపోతుందో పైనుంచి మనం చూస్తూ ఉన్నాం. పైనుంచి ఒక్కసారిగా కిందకి జారుకుంటూ ఒక్కసారిగా కుప్పకోలి వాటర్లో పడిపోయింది. వాటర్లో పడగానే ఉవ్వెత్తున నీళ్లు ఎగసిపడ్డ దృశ్యం కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. అందులో 5గురు ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హుటాహుటిన రెస్క్యూ చేసి వెంటనే వాళ్ళని కాపాడి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అందులో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వాటర్లో పడిపోవటం వల్ల, అందులో మునిగిపోవటం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఊపిరాడలేదు. వెంటనే ఆ రెస్క్యూ బృందాలు వాళ్ళని కాపాడి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విమాన హెలికాప్టర్ల ప్రమాదాలు కలవరు పెడుతున్నాయి. అహ్మదాబాద్ విమానం ఏ విధంగా కుప్పకూలిపోయి ఒక హాస్టల్ మీద, భవనం మీద పడిపోయి పేలిపోయి అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కరు మినహా అందరూ మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా చాలా ఘటనలు జరిగాయి. మన దేశంలో కూడా హెలికాప్టర్లు వాతావరణం అనుకూలించలేని పరిస్థితుల్లో కూలిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. పైలట్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మలేషియాలో మనం చూస్తున్నాం. నదిలో హెలికాప్టర్ ఏ విధంగా కుప్పకూలిపోయి పైనుంచి కిందకు దిగి వాటర్లో ఏ విధంగా పడిపోయిందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ, ఎందుకంటే ఇది అక్కడ చాలా రెస్క్యూ బృందాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇది మాక్ డ్రిల్ జరుగుతుంది కాబట్టి అనేక దేశాలకు సంబంధించిన బృందాలు కూడా మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ జనం ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, కెమెరామెన్స్ అందరూ కూడా దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ మాక్ డ్రిల్ సమయంలో గాల్లోకి వెళ్ళిన వెంటనే కొద్దిసేపటికే ఆ హెలికాప్టరు కిందకి జారుతూ ఒక్కసారిగా వాటర్లో కుప్పకూలిపోయింది. వెంటనే కెమెరాల్లో బంధించారు. వెంటనే అక్కడ రెస్క్యూ బృందాలు కూడా అలర్ట్ అయిపోయి వెంటనే దాని దగ్గరికి వెళ్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద దృశ్యాలు ఎంత ఒళ్ళు గగురు పడిచే విధంగా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద చాలా స్పష్టంగా నీటిలో హెలికాప్టర్ పడిపోతున్నటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా కూలిపోతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి సమాచారం, ఈ మాక్ డ్రిల్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు మిత్సోత్సోం 2025 పేరుతో బహుపాక్షిక అణుభద్రత పరిశోధన కసరత్తు జరుగుతోంది. ఈ ప్రారంభ కార్యక్రమంలోనే ఆయా దేశాలకు చెందిన కొన్ని బృందాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. తంజోంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన AS355N హెలికాప్టర్ స్టార్ట్ అయింది. ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయి కింద పడిపోవడంతో, వాటర్లో పడిపోవడంతో అప్పటికే ఆ మాక్ డ్రిల్ను కవర్ చేస్తున్నటువంటి వాళ్ళు నదిలో ఒడ్డునటువంటి ఆ రెస్క్యూ బృందాలు కూడా ఒక్కసారిగా కంగు తిని రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడి వాళ్ళ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లారు. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ముగ్గురు సేఫ్గా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్న సమాచారం మనకు వస్తుంది. ఆ హెలికాప్టర్ ఏ విధంగా కిందకి పడిపోతుందో, ఆ వాటర్లో పడిపోతుందో, కూలిపోతుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి దారుణమైనటువంటి ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విధంగా దృశ్యాలు చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఒక్కసారిగా అది అక్కడ ఆ మాక్ డ్రిల్ చేస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళకి ఏదో సాంకేతిక లోపం వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వస్తాయి. కానీ సో మాక్ డ్రిల్ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరూ షాక్ అయిపోయారు, అవక్కైపోయారు. రెస్క్యూ బృందాలు ఆల్రెడీ అలర్ట్ అయిపోయి వెంటనే ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళని రక్షించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇద్దరికి సీరియస్గా ఉంది. వాళ్ళు కూడా కోలుకునే అవకాశం ఉందని చెప్పి వైద్యుల నుంచి సమాచారం వస్తుంది. సో దేవుడి దయ వల్ల ఆ ఇద్దరు కూడా కోలుకోవాలి. ఆ హెలికాప్టర్ కూలిపోతున్నటువంటి దృశ్యం మళ్ళొకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు.